హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు నవ్వే డేస్లో ఎంతగా పాపులర్ అవుతుందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. తెలుగు రాయటం వస్తే ఈ జాబు మీదే అని చెప్పేసి మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎగ్జాక్ట్గా నేను చెప్పింది అదే వర్క్ ఉంటుందండి. మీరు పేపర్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని మీరు పేపర్ మీద పెట్టి రాసిస్తే సరిపోతుంది. అంతకుమించి వర్క్ అయితే ఇంకేమీ ఉండదండి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం టైటిల్ చూస్తున్నాం, తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళకి కావాల్సింది తెలుగు రాయగలిగినటువంటి వాళ్ళు వస్తే సరిపోతుంది. మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉన్నా, ఇంటర్మీడియట్ అయినా, ఎనీ డిగ్రీ అయినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అని మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంప్లీట్గా చూడకుండా లైక్ చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూసినట్లయితే ఫ్రెష్గా వచ్చినటువంటి జాబ్ అనేది కూడా ఇమీడియట్గా నేను డిఫరెంట్ సైట్స్లో సెట్ చేసి మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. సో మీ నుంచి నేను కోరుకునేది అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 300 లైక్స్ నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా సరే తప్పకుండా అప్లై చేయండి. ఇచ్చినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ అనేటటువంటి ఈ జాబు గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందామండి. సో అప్లై నవ్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్గా ఒకసారి మనం డీటెయిల్స్ చూసిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలనేది మనం ఒకసారి చూద్దామండి. ఈ వర్క్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి రిమోట్ టాస్క్స్ అనేటటువంటి ఒక కంపెనీ నుంచి రావడం జరిగిందండి. ఆ కంపెనీ కూడా నేను ఆల్రెడీ సెట్ చేశాను. ఏదైనా సరే జాబ్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీగా ఆ కంపెనీ ఫేకా లేకుంటే జెన్యూనా అని చెప్పేసి నేను సెట్ చేసిన తర్వాతే నేను మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఆల్రెడీ రిమోట్ టాస్క్ అని చెప్పేసి మీకు థంబ్నెయిల్లో కూడా మీరు చూసే ఉంటారు. ఆ కంపెనీ కూడా నేను చెక్ చేశాను. చక్కగా మీరు అప్లై చేయొచ్చు. మెయిన్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు వర్క్ ఏంటంటే వీళ్ళు సెవరల్ ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళకి చాలా ఉంటాయండి. ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే వీ హ్యావ్ ది సెవరల్ ఓపెన్ ప్రాజెక్ట్స్, వీఆర్ లుకింగ్ ఫర్ ది టాలెంటెడ్ రైటర్స్ టు హెల్ప్ ట్రైనీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ టు బికమ్ ఏ బెటర్ రైటర్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి డే టు డే బాగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో దానికి సంబంధించి వాళ్ళ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయంట. అందుచేత వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో వాటిని మనం ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారు, యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ అవుట్ వీక్లీ. వారానికి సరిపడా వర్క్ మనకు పంపించేస్తారు. మనం రాసి వాళ్ళకి పంపించేసేయాలని, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్కి మనం పంపించేస్తే సరిపోతుందండి. పేపర్ మీద రాసి మనం వాటిని స్కాన్ చేసి పంపించేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మినిమం ఏంటంటే వారానికి ఒక 20 hours వాళ్ళకి కంపల్సరీగా మనం వర్క్ చేయాల్సి ఉంటుందండి. అది కూడాను మనకి ఖాళీ అయినప్పుడు మాత్రమే. అవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, యూ క్యాన్ చూజ్ వేర్ ఎవర్ వెన్ ఎవర్. మీరు ఎక్కడ కూర్చొని రాసుకోండి, ఏ టైం ఎప్పుడు రాసుకోండి. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము. మీకు ఏ టైం ఎప్పుడు ఖాళీ కుదిరితే ఆ టైం ఎప్పుడు మీరు రాసుకోవచ్చు. చక్కగా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక అమౌంట్ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే అండి ఇక్కడ మనం ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే మనకి ఎర్నింగ్స్ 1.43 నుంచి 10.80 per hour అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మినిమంగా ఒక 1 hourకి 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా మనం ఎర్న్ చేయడానికి మంచి అవకాశం ఉందండి. మనం ఇదివరకే మాట్లాడుకున్నట్టుగా ఇది కంప్లీట్గా రిమోటు. ఎక్కడి నుంచి అయినా మనం ఫ్లెక్సిబుల్ అవర్స్, వేరియబుల్ డిపెండింగ్ అపాన్ ది ప్రాజెక్ట్ అండ్ లెంత్ అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్. సో ఈ అమౌంట్ అనేది ఏంటంటే ఇచ్చినటువంటి ప్రాజెక్టు యొక్క లెంత్ని బట్టి మనం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తామో వాటి ప్రకారం అనేది ఈ అమౌంట్ అనేది మనకి డిసైడ్ చేస్తారనమాట. మినిమం అయితే 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఒక 1 hourకి, అంటే ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, అది ఒక 2 hours పట్టింది అనుకోండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి. 2 hours పట్టినట్లయితే మనకి పోనీ యావరేజ్గా 1000 రూపీస్ కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక అటు ఇటు కాకుండా ఒక 600 రూపీస్ వేసుకున్నాం అనుకోండి, అంటే 2 hours 1200 రూపీస్. సో అదేవిధంగా
ఒక డేలోనో ఒక ప్రాజెక్టు లేదంటే 2 ప్రాజెక్ట్స్ ఇచ్చినటువంటి వర్క్ అవర్స్ని బట్టి మనం ఈజీగా అట్లీస్ట్ ఎలా లేదన్నా సరే రోజుకి 1000 రూపీస్ మనం ఈజీగా ఎర్న్ చేయడానికి మంచి అవకాశం ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ అని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మనకి వీళ్ళు చెప్పినటువంటి వివరాలు ఏంటంటే ఇక్కడ మనం చూసుకుందామండి. మెయిన్ క్వాలిఫికేషన్ వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ ట్రైన్ జనరేటివ్ ఏఐ మోడల్. వాళ్ళు ఇచ్చినటువంటి ఏఐ మోడల్ ప్రకారం తెలుగు ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఉంటాయండి. బేస్డ్ ఆన్ ది గివెన్ టాపిక్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ దట్ టాపిక్. చూసారండి, నేను మీకు చెప్పాను కదండి, ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మనం ఒక షార్ట్ స్టోరీ రాయాల్సి ఉంటుంది. లేదా ఏదన్నా ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ మనం దానికి సంబంధించి తెలుగులో మనం రాయాల్సి ఉంటుంది. ఇంకా మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ ది క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఏం అవసరం లేదండి. 10th క్లాస్ ఏదైనా పాస్ అయితే సరిపోతుంది అంటారు. యూ షుడ్ అప్లై ఇఫ్ యూ మీట్ ఎనీథింగ్ సిమిలర్ టు ది ఇట్ మేక్స్ గుడ్ ఫర్ ఇట్. సో అంటే క్వాలిఫికేషను మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మేము ఇచ్చినటువంటి వర్క్ అనేది చక్కగా మీరు రాసి పంపిస్తే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, వెంటనే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. ఇక లొకేషన్ మనం అంటే కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి టైంలో ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఇప్పుడు అప్లై నౌ మీద క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దామండి. మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇస్తారు. మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తారు. అదేవిధంగా కవర్ లెటర్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో కూడాను శాంపిల్ కవర్ లెటర్ ఇస్తాను, వాటిని యూజ్ చేసుకోండి. ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్లీ రెసిడెన్స్, ఏ కంట్రీలో ప్రజెంట్ నివసిస్తున్నాం. మన ఇండియా కాబట్టి ఇండియా అని ఇచ్చేస్తారు. ఇక్కడ ఆర్ యూ ఆథరైజ్డ్, మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనం ఆథరైజ్డే కాబట్టి ఇండియాలోనే ఎస్ అని పెడతాం. హౌ మెనీ ఇయర్స్ అంటే ఇక్కడ లాస్ట్ 10+ ఉంది కాబట్టి 10+ పెట్టేస్తాం. ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఎస్ అని పెడతాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్, మీ ఎడ్యుకేషన్ లెవెల్ ఏదైతే అది పెట్టేస్తారు, బ్యాచిలరా లేకపోతే అదరా, హై స్కూలా, డిప్లొమానా ఏదైతే అది పెడతారు. అదేవిధంగా ఆర్ యూ కంప్లీటెడ్ ఎనీ స్టాండర్డ్ టెస్ట్లు ఏమైనా పాస్ అయ్యారని అడుగుతున్నారు. టోఫెల్ కానీ, యాక్ట్ కానీ, శాట్ కానీ ఏమైనా ఉన్నాయి, వాటిలో ఏదైనా మీరు పాస్ అయినట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నన్ను అని పెట్టేసండి, ఏం పర్వాలేదు. వాట్ ఈస్ దీస్ ఆర్ ది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతున్నారు. లా చదివరా లేకపోతే బిజినెస్ సంబంధించిందా, కంప్యూటర్ సైన్సా, నేచురల్ సైన్సా, మ్యాథమెటిక్సా ఏదైతే అది పెడతారో, లేదనుకుంటే అదర్ పెట్టేసేయండి. విచ్ ఆర్ ది యూ హ్యావ్ ది వర్క్ ఇన్ ది ప్రొఫెషనల్, ఒకవేళ మీరు ఇదివరకు ఏదన్నా వర్క్ చేసినట్లయితే ఏ టాపిక్ మీద వర్క్ చేస్తారు, అగ్రికల్చరా, ఆర్ట్సా, లేకపోతే బైఫార్మా, కంప్యూటర్ కస్టమర్ సర్వీస్లోనా, లేకుంటే కన్సల్టింగా, రియల్ ఎస్టేటా, హెల్త్ దీనిలోనా మీరు వర్క్ చేస్తే వాటికి సంబంధించింది ఏదైనా ఉంటే అది టిక్ చేయండి, లేదంటే అదర్ అని పెట్టేసేయండి. వాట్ ఆర్ ది లాంగ్వేజ్ మీకు ఏమి ఫ్లూయెంట్గా వచ్చని అడుగుతున్నారు. మనకి ఇక్కడ తెలుగు ఉంది కాబట్టి ఫస్ట్ తెలుగు పెట్టేసింది, అదర్ దాన్ని హిందీ వస్తే హిందీ కూడా పెట్టండి. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్స్ ఏమైనా వచ్చని అడిగితే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ ఎక్సెల్ షీటు కంపల్సరీగా పెట్టండి. అదేవిధంగా హాప్ స్పాట్ అంటే సేల్స్ మార్కెటింగ్ ఇది పెట్టండి. తర్వాత గ్రాఫిక్ డిజైన్ ఇది కూడా పెట్టండి. నెక్స్ట్ డేటా అనాలిసిస్, హార్డ్గా ఉండి ఏం పెట్టకండి, మీకు లాంగ్వేజ్ ఒకళ్ళు తెలిస్తే పెట్టండి. C++ కానీ, డేటా అనాలిసిస్ కానీ ఇవన్నీ, ఎందుకంటే సింపుల్గా ఉండి మనం పెట్టామనుకోండి ఇవన్నీ కూడా మనకు సింపుల్గా తెలుసు. అడాబ్ ఫోటోషాప్ కానీ, సేల్స్ మార్కెటింగ్, ఈ గూగుల్ షీట్కి సంబంధించినవి. సో ఇట్లాంటివి సింపుల్గా ఉండి చూసుకొని టిక్ పెట్టేసింది. అదేవిధంగా మీ యొక్క స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయిపోతుంది. సో అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ ఇంకేదైనా సరే మీకు డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.